వెల్కమ్ టు రతన్పూర్. రాజమాణిక్యం సార్, మన స్టేషన్ ఎస్ఐ. లేబర్ సార్, ఎక్కేదాకా తాగుతారు, దిగేదాకా కొట్టుకుంటారు. ఇక్కడ ఇవన్నీ కామనే. మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను స్నానం చేసి వస్తా. ఒక్క నిమిషం సార్, మన వాళ్ళు రెడీ అవుతున్నారు. ఎక్కడ? వచ్చావా స్వామి మమ్మల్ని ఆదుకోవడానికి? రండి స్వామి, రండి రండి రండి. ఇవన్నీ మాకు మామూలే సార్, మీరు రండి. స్టేషన్లో రండి. ప్లీజ్. బాగుందిరా, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎవరైనా సమస్యలు చెప్పుకోవడానికి స్టేషన్కి వస్తారు, కానీ స్టేషనే సమస్య అయితే ఎలారా? అయినా ఇప్పుడు మనం కూర్చోడానికి కుర్చీ కావాలి, దాన్ని పెట్టడానికి మంచి ప్లేస్ కావాలి. అవును సార్. వావ్. చలో రే చలో రే చల్ చలో రే చల్ రే చల్. సార్ రండి సార్, రండి సార్, కూర్చోండి సార్. నమస్కారం సార్. కొత్త కుర్చీ సార్, అవునా? ఫస్ట్ బండి మీదే. పేరేంటి? అగ్గోవింద్ సార్. గోవిందు, సార్ సింహాసనం మీద కూర్చున్నట్టుందా? సార్ ఫేస్ ప్యాక్ ఏమైనా పెట్టమంటారా? రే, నువ్వేం చేయించుకుంటావా? రండి సార్, కూర్చోండి. ఫేస్ ప్యాక్ పెట్టరా? అవును, వచ్చినప్పటి నుంచి వస్తున్నాను. సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నట్టు అందరూ గన్లు పట్టుకుని తిరుగుతున్నారు. లైసెన్స్ ఉండవా? ఈ ఊళ్ళో భైరవ్ అన్న పేరే పెద్ద లైసెన్స్ సార్. భైరవ్ అని తెగ వింటున్నాను, కానీ కదేంటో. రాజవంశీకుడండి. ఆహా. ఈ ఊళ్ళో రాజుగారి తర్వాత ఆయనే పెద్ద రాజు. ఓహో. కానీ దేవుడు లాంటి మనిషి సార్. చా. ఎన్ని మట్టలు చేసినా సరే నవ్వుతానే ఉంటాడు బాబు. అవునా? వావ్. సార్ ఆయనకి 4 చేతులు. 4. ఒకడు అప్పాజీ. చంపడానికి దోపిడీలకి స్కెచ్లు వేస్తుంటాడు. వావ్. ఇక రెండో వాడు ధన్ను. వాడు చంపుతూనే ఉంటాడు. ఇక మూడో వాడు పఠాన్. వాడు దోచుకుంటానే పోతుంటాడు సార్. ఇక 4గో వాడు మట్కా శ్రీను. ఇప్పుడు నేను చెప్పానే, వాళ్ళందరికి బెడ్షీట్లు వేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు సార్. కలెక్షన్ రాజా. మీరు లా అండ్ ఆర్డర్ అంటారు చూడండి సార్, అలాంటిది ఇక్కడ ఏముండదు సార్. అసలు మీకు పనే ఉండదు సార్. సాంబార్ లా అండ్ ఆర్డర్ పనే లేని కాడికి ఏం చేయాలి అలాంటప్పుడు? వేయించుకుని చాలు, పద. కంటిన్యూ. ఓహో బస్తీ దోసాన్ని బాగా ముస్తాబయ్యింది, అంద చందాల వన్నెలాడి ఎంతో. మట్కా సీన్ అని చెప్పామే, అతనే సార్. బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే, కూర్చో. కూర్చోమంటారుగా, కూర్చో. సరే, ఇంకో పాట పాడు, వదిలేస్తా. లేదు సార్, డ్యూటీ టైం అవుతుంది, బయలుదేరాలి. పాడమంటారుగా, పాడొచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? కూర్చో. పాడు. పాడకపోతే సీన్ సీరియస్ అయిపోతుంది. అబ్బో, పాడే. సన్నజాజి పాడక మంచ కాడ పాడక చల్లగా పాడక మాట వినకుండా మాట విన భయంతో నోట్లో నుంచి ఉత్త గాలి వస్తుంది. పాడకపోతే గన్లోంచి బుల్లెట్లు వస్తాయి. వీడే మీరు కోరి కోరి పిలిపించుకున్న సిఐ. రే సాంబా, నా గుండంకులు 100 రూపాయలు ఇచ్చారు తెలుసా? మడిచి జేబులో పెట్టి. పాట అదరగొట్టిండు. జహాపన. 10 నిమిషాల్లో అతను ప్యాలెస్ లో ఉండాలి. పిలిపించమంటారా? పిలుచుకురా. నమస్కారం. మున్షీరావు, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి. రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆశీర్వదించండి. మా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి అర్షిదేవి. ఈ ఆస్థాన దళపతిగా రాజావారి ఉనికిని కాపాడడం నా విధి. ఇట్స్ అమేజింగ్. ఇది 4వ తరం రాజావారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది. అవి మా చరిత్రకు ఆధారాలు. వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము. మీరే చెప్పండి. एक्शन के बाद फाइनल फिगर तय करेंगे. अभी आप 85 लाख एडवांस ले लीजिए. హలో ఆర్షి డార్లింగ్, అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. ఈ మేనత్త నీకిస్తున్న బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? రాజా విఘ్నేష్ చంద్రవర్మ. ఒకప్పుడు కోటగిరి సంస్థానాధీశులు. 1000 ఎకరాల మాగాణుంది. కోర్టులో ఉందనుకో, వచ్చేస్తుంది. అర్షి, నాన్నగారి ట్రస్ట్ కోసం ఇలా జ్ఞాపకాల్ని అమ్ముకుంటూ పోతే ఎలా? మిస్టర్ వర్మ, అర్షి మర్యాదగా బయటికి నడవండి. నువ్వు వాళ్ళని కాదు,
నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. గీతాదేవి గారు, మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ళ నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు 10% బాటా మీకిచ్చారు. మీకు మొత్తం కావాలి. దానికి మీ మాట వినేవాణ్ణి హర్షీదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు. అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరుండగా జరగదు. మన వాటా తీసుకుని బయలుదేరు. మీరు తీసుకోమంటే తీసుకోవడమే. ఏంటయ్యా ఇది? వీళ్ళ ఆటలు కట్టించే వజ్రం లాంటి వరుణ్ణి రాకుమారికి తీసుకురావాలి.